పక్కా వచ్చేది జగన్ అన్న. ఇది వైసీపీ పార్టీ పక్కాగా వచ్చేది జగన్ అన్నే. చూసుకోండి మరి, కాసుకోండి. పందులు గుంపులు గుంపులుగా వస్తాయి. జగన్ అన్న సిగ్నల్ గా వస్తాడు. ఎందుకంటే జగన్ అన్న చేసిన ప్రతి ఒక్క ఆడకూతురికి వెనకమాలు ఎవరో ఒకళ్ళు లేరని ఫీల్ అవుతారు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కాంచి మా ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు, మా ఇంట్లో ఎలాంటి సమస్య లేదు. ధైర్యంగా ముందు అడిగేస్తున్నారు. ప్రతి ఒక్క ఆడకూతురు కాడ ముందు స్వచ్ఛతంగా వేస్తున్నారు అడుగు. చాలా ధైర్యంగా. మేము ఇదివరకే పార్టీలో వచ్చినప్పుడు అడుగుదా గడపదాటి రాలా, గడపదాటి బయటికి రాలా. ఇప్పుడు వస్తున్నా అది జగన్ అన్న ధైర్యం. ప్రతి ఒక్క కాడ జగన్ అన్న చేసిన సజ్జన పథకాలు కానీ ఏదైనా. నరేంద్ర గారు ప్లస్ మురళీకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంది? ఎవరు వచ్చేది? మురళీకృష్ణ గారు సింగిల్ గా వస్తాడు. బహుమతి ఇస్తాం. జగన్ అన్న గెలిచి బహుమతిగా మా జగన్ అన్నకి ఇస్తాం. అంబర మురళీకృష్ణని గెలిపించి బహుమతి గిఫ్ట్ జగన్ అన్నకి ఇస్తాం. ఇది పక్కాగా వచ్చేది మాత్రం జగన్ అన్న. రాసి పెట్టుకో. టీడీపీ చంద్రబాబు నాయుడు తోటగట్టి చదువుతున్నా కానీ జగన్ అన్న నీ పోతాం ఒకరికి తొక్కేది గ్యారెంటీ. ఇది జగన్ గారిని చూడడానికి చాలా మందికి నాయకులు డబ్బులు ఇచ్చారు. అలా ఆయన మీద ప్రేమతో వచ్చాం. ఏం చేశారు? చాలా చేశారు. చాలా 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 చేశారు నాన్న. అన్ని నేను కాదు వెలకట్టలేము, చెప్పలేము. ఆయన మీద ప్రేమ. చంద్రబాబు నాయుడు గారు కూడా 25 హామీలు ఇచ్చారు. ఇస్తారని ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు 24లో గెలిస్తే నేను పక్కాగా తీరుస్తానని చెప్పారు. లేదు, అంతకుముందు ఇచ్చారు, చేయలేదమ్మా. అంతకుముందు కూడా అన్నారు, ఏం చేయలేదు, చేయలేకపోయారు కూడా. అది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన పదవిలో ఉన్నారని చెప్పేసి మాకు రోడ్లు కూడా వేయలేదు. జగన్ అన్న వచ్చాక 20 సంవత్సరాల తర్వాత మేము రోడ్డు వేసుకున్నాం. కెలారి రోసి గారు వచ్చాక అసలు పోయిందా చంద్రబాబు పోయిందా. మాకేం చేయాల కనీసం మా ఊరు రోడ్డు కూడా వేయలేదు. మా రోడ్డు మా జగన్ అన్న వచ్చినాక మా రోడ్డు వేసి మమ్మల్ని రోడ్డు మీద నడిపించాడు. మా రోడ్డు వేసినాక వాళ్ళు వచ్చి నడిచారు మా రోడ్డు మీద. నరేంద్ర గారు ఇటుపక్క అమ్మటి మురళీకృష్ణ గారు వీళ్ళిద్దరు ఎవరు వస్తే మురళీకృష్ణ గారే రావాలి. ఆయన గెలవాలంటే మాకు ఆయన మంచితనం, ఆయన మేలు. మా ఉప్పలపాడులో అమ్మాయి చచ్చిపోతే 11 రోజులు పిల్లోడిని కన్నీ చచ్చిపోయింది. వస్తే ఆయన ముక్కు మొహం తెలియదు మాకు. వచ్చి ఆ అమ్మాయిని ఎత్తుకొని 20 ఏళ్ళు ఇచ్చి ఆ అబ్బాయిని ఎత్తుకొని ఏడ్చి 20 ఏళ్ళు మురళీకృష్ణ గారు అంపాటి మురళీకృష్ణ గారు అంత మేలు చేశాడు. అంత మంచితనం కనపడుతుంది ఆయనలో. ఉప్పలపాడు గ్రామానికి చేసి అందరూ టీడీపీ అంటున్నారు. మీరు వైసీపీ? మేము వైసీపీ. జై జగన్. నేను చేయడం కార్యం లేదు. ఓ మూలండ పూజాహారి కూడా తీసుకొచ్చి మేలు చేశాడు. ముసలా మేలు చేశాడు. పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ చంద్రబాబు ఏంది పెన్షన్ అయిపోయాడు? ఎందుకు పెన్షన్ అయిపోయినా చంద్రబాబు పెన్షన్ అయిపోయినా మేమే చంద్రబాబుకి అయ్యము. అందరం జగనన్నకే. జై జగనన్నే. జగనన్నే రావాలి, జగనన్నే రావాలి. మరి అన్ని కార్యాలు చేశాడు మా అన్న జగనన్న. మా ఎండ మా జగనన్న. జగనన్నతోనే మాకు ఉంది. విద్య పట్ల, వైద్యం పట్ల మరి ముసలి పింఛను తల్లి పిల్లలు చూడండి. పిల్లలు ముసలాళ్ళు ఉన్నారు. వాళ్ళని తల్లిలాగా తండ్రిలాగా శాదీర్చి వాళ్ళకి పింఛన్లు ఇచ్చి విద్య పట్ల పేదవాళ్ళు చదివించుకోలేరు. వాళ్ళ పట్ల పేదవాళ్ళ పట్ల మరి అమ్మఒడి ఇచ్చారు. మరి విద్యా దీవెన ఇచ్చారు. వైద్యం 25 వైద్యం అనారోగ్యం వస్తే మరి చూపించుకోలేక పేదలు చూపించుకోలేక కుటుంబాల భర్తకు ఏడుతో కూర్చునేవాళ్ళు. 25 లక్షల రూపాయలు ఉద్యోగానికి, 25 లక్షలు దీనికి ఆరోగ్యానికి ఆపరేషన్కి ఇచ్చాడు. 25 లక్షలు ఇచ్చాడు. ఎంతమంది కుటుంబాల భర్తలు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. అందుపట్ల జగనన్నే రావాలి. అమ్మట మురళీకృష్ణ అన్నావా గుండె సర్జరీలు చేపించాడు, ఎంజియోగ్రాములు చేపించాడు, మళ్ళీ ముసలాళ్ళు కళ్ళు చూపించాడు, ఎన్నో చూపించాడు. ఎన్నో పేదలకు ఎన్నో మంచి కార్యాలు చేశారు. అందుకని జగన్ రావాలి, మా మురళీకృష్ణ గారు రావాలి. సెలపాడించండి. ఆయన చూడాలి, ఆయన మాటలు వినాలి. జగన్ గారు అని మాటలు వినాలి. ఆయన ప్రేమ అంటే మాకు అన్ని ఇచ్చాడు. ఆయన అన్ని పిల్లలకి ఇచ్చాడు. మరి రుణమాఫీ ఇచ్చాడు, మరి అమ్మఒడి ఇచ్చాడు, మరి 18 ఏళ్ళు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. టీడీపీ ప్రభుత్వం కూడా ఇస్తానని చెప్తుంది. దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళ సంగతి ఎందుకు, మా సంగతి మేము చెబుతాకు వచ్చాం. అదే అయితే ఇక్కడ నరేంద్రను ఇక్కడ అమ్మటి మురళీకృష్ణ వీళ్ళిద్దరి మధ్యన ఎవరు వస్తే మాకు మళ్ళీ మంచి జరిగిద్ది? మాకు జగన్ రావాలి, జగనే రావాలి. నమస్తే అమ్మా. ఉప్పలపాడు నుంచి వచ్చాము. ఉప్పలపాడు గ్రామం
నుంచి వచ్చే మీ వైసీపీ అభ్యర్థిగా వస్తున్నారు కదా, అక్కడ టీడీపీ అడ్డా అని చెప్తున్నారు, చాలా మంది టీడీపీకే సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. లేదు, అది మళ్ళీ 25 సంవత్సరాల చరిత్ర కిలారి వెంకటరోసి గారు తిరగరాశారు. అక్కడ ఒక మహిళగా మీరు ఎంపీడీసీగా గెలిచారని కూడా వింటున్నాం. అది 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది మీకు? అది బాగుంది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది.